మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుండటం ఆనందంగా ఉందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎంపీ సానా సతీష్ అన్నారు. విశాఖలోని ఏసీఏ బీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మహిళల ప్రపంచ కప్ ట్రోఫీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంసీ సానా సతీష్ మాట్లాడుతూ అక్టోబర్లో జరిగే మ్యాచ్ల ప్రారంభానికి మంత్రి లోకేష్ హాజరవుతారని, టోర్నీలో 5 మ్యాచ్లు విశాఖలో జరుగుతాయన్నారు. సమావేశంలో అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు మేఘన, బి అనూష, వి స్నేహదీప్తి, శబ్నం, ఏసీఎస్ సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐసీసీ వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో 5 మ్యాచ్లు జరుగుతున్నాయి అక్టోబర్లో. దాని నిమిత్తం వరల్డ్ కప్ ట్రోఫీ ఫస్ట్ టైం వైజాగ్ వచ్చింది. ఈ ట్రోఫీని అందరికీ ఇప్పుడు ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ టీంలు అక్టోబర్లో వైజాగ్లో మ్యాచ్లు ఆడతాయి. దీన్ని వైజాగ్ ప్రజలందరూ కూడా వీక్షించడానికి ఐసీసీ, బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేసింది. ఏసీఏ దీంట్లో ఈ ప్రత్యేకంగా మహిళలకు, పిల్లలకు, స్కూల్ చదివే పిల్లలకి, ప్రత్యేకంగా ఆడపిల్లలు ఈ మ్యాచ్లు చూడటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా మహిళా క్రికెట్ పట్ల ఉన్న శ్రద్ధతో, మహిళా క్రికెట్ పైన ఉన్న అవగాహనతో మేము ఏం చేస్తున్నామంటే ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ని అందరు మహిళలు వచ్చి చూడటానికి, స్కూల్ పిల్లలు చూడాలనేది ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం. అదే కాకుండా ఇండియా టీం లాస్ట్ వీక్ ఇక్కడే ఉంది. వైజాగ్లో ఒక బియాండ్ ద బౌండరీస్ అనే మా మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగారు. ఆ కార్యక్రమంలో మహిళా క్రీడాకారులకు కావాల్సిన విషయాలను ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి క్రీడాకారులకి ఏం కావాలి అన్న ఉద్దేశంతో తెలుసుకుని అవన్నీ ఒక ప్రత్యేక ప్రణాళిక చేసి, ఒక ఆంధ్ర గవర్నమెంట్ మహిళలకు, మహిళా క్రీడాకారులకు, యువ క్రీడాకారులకి ఒక ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఒక 10 సంవత్సరాల ప్లాన్తో ఇది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా లోకేష్ గారి ఆలోచన ప్రకారం 3% స్పోర్ట్స్ కోటాని పెంచాలి అన్నది, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి స్టేట్లో చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అదే ఆలోచన ఆ రోజు ఆయన తెలియజేయడం జరిగింది. ఈ వరల్డ్ కప్ నిమిత్తం మళ్ళీ రాష్ట్రంలో ఉన్న మా మంత్రి గారు లోకేష్ గారిని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన సజెషన్ ప్రకారం మహిళలకు ప్రత్యేకంగా క్రీడల్లో ఎలా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేసి మేము ఆయన వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్కి రమ్మని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన వచ్చిన రోజున అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఒక ప్రణాళిక తీసుకెళ్ళి, నాట్ ఓన్లీ మేము క్రికెట్ అసోసియేషన్ నుంచి క్రికెట్ చేస్తున్నాం, అలాగే మిగిలిన ప్లేయర్స్ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలను ఎంకరేజ్ చేయడానికి మేము క్రికెట్ అసోసియేషన్ కూడా చిన్నపిల్లల్ని, క్రీడాకారులు, ప్రతిభావంతులైన వాళ్ళని మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది.